Hi friends, welcome back to my channel. Today we are in Egypt for the ultimate day trip. We have just arrived at the Grand Egyptian Museum. Yes, honestly the scale of this place is mind blowing. From the golden treasures of this king to the massive statues of Ramses, we are about to see it all. Let's go inside. So, like stepping back in time, looking at the size of these statues, it's one of the thing to see them in books, but standing right next to the Ramses, wow, that's a great feeling and the different feeling entirely. The detail they carved into the stone thousands of the years ago, it's just perfect, believe it or not. We are heading toward the Tutankhamun gallery, and this is the golden mask. It's the most beautiful thing ever made by the హ్యూమన్ హ్యాండ్స్. మై హార్ట్ ఈజ్ యాక్చువల్లీ రేసింగ్ అని. సో లోపలికి రాగానే ఒక్కసారిగా చాలా అంటే చాలా థ్రిల్ ఫీలింగ్ అయితే ఫీల్ అయ్యాను. ఈ విగ్రహాలు చూస్తే అసలు షాకింగ్గా ఉన్నాయి, లైక్ ఎలా అంటే వావ్ అన్నట్టు ఉన్నాయి. నేను యాక్చువల్లీ బుక్స్లో చూడడమే కానీ నేను చదువుకున్నప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కానీ ఐహెచ్సి చదివినప్పుడు ఆ సబ్జెక్ట్లో పిరమిడ్స్ అన్న లెసన్ అని ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ అనమాట. ఈజిప్ట్ వస్తామని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇవన్నీ చూస్తుంటే నాకు అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట. ఇవన్నీ ఒక ఒక మ్యూజియం ఫుటేజ్ అయితే నేను మీకు ఒకసారి చూపిస్తున్నాను వీడియోలో అయితే. సో ఆఫ్టర్ సీయింగ్ ద ట్రెషర్స్ ఇన్సైడ్ ద మ్యూజియం, యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, దోస్ ద ఓన్లీ థింగ్ లెఫ్ట్ టు డూ. వీ హోప్డ్ ఇన్ టు ద ట్యాక్సీ అండ్ మేము సిటీ బిల్డింగ్స్ అయితే చూసాం. సో ఇట్ వాజ్ వెరీ వెరీ ఆసమ్ అనమాట. And the great pyramids of Giza Gani standing at the foot, the only remaining wonder of the ancient world. Its scale is just impossible to describe. I can't able to describe. So we came a ride on the horse ride and Mata, somewhat camel ride and horse ride we came, and we this was a perfect view and the trip to enjoy and Mata, where I just can't believe with my eyes. I was very very like నాకేంటో ఒక ఏన్షియంట్ లోకంలోకి వెళ్ళిపోయినట్టు అనిపించింది. సో ఇక్కడ ఇవన్నీ చూస్తే కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఇక్కడ ఈజిప్టియన్ నేషనల్ డిష్ అనమాట, చాలా చాలా బాగుంది. వాస్ ట్రయింగ్ కొషారీ డిష్ అన్నాం, నేను ఇక్కడ ట్రై చేశాను. సో సన్సెట్ కూడా మనకి చాలా చాలా బాగుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ ట్రిప్ మనకి ఎలా ఉంటుందంటే, సో పాతకాలంలో విగ్రహాలు అవన్నీ కూడా చరిత్ర అన్నీ చెప్పడం అనమాట. ఒక మైలు రాయి అంటారు చూడండి, అలా ఉందన్నమాట. చాలా చాలా బాగుంది. సో ద గ్రేట్ పిరమిడ్లు అయితే నాకు కనిపించాను. వాజ్ ఎక్సైట్మెంట్ అనమాట. ఇది నిజమా కళ అన్నట్టు నాకైతే చాలా అనిపించింది. ఐ వాజ్ థ్రిల్ అనమాట, టూ మచ్ ఆఫ్ థ్రిల్. ఐ రియలీ ఫెల్ట్ వెరీ వెరీ గ్రేట్. అండ్ ఆల్సో వన్ థింగ్, ద మ్యూజియం అండ్ ద పిరమిడ్స్ రిప్రజెంట్ ద ఏన్షియంట్ ఈజిప్షియన్ మెజెస్టీ, బ్లెండింగ్ నియర్లీ 5,000 years of history with a jaw-dropping scale అనమాట. దిస్ ఇస్ కాల్డ్ లైక్ జెమ్, ద గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం అని కూడా అంటారు. ఇట్ వాజ్ ద లార్జెస్ట్ ఆర్చియాలజికల్ మ్యూజియం ఇన్ ద వరల్డ్ అనమాట. ఇట్ వాజ్ ద హైటెక్ గేట్వే టు ద పాస్ట్. సో దిస్ వాజ్ ద 83 ton స్టాచ్యూ ఆఫ్ రామ్సెస్ ఉంటాయి ఇక్కడ టూ. అండ్ స్టన్నింగ్. అండ్ ఇంకా చెప్పాలి అంటే కొంచెం నడవాలి చాలా దూరం, బట్ మనం నడవలేం కాబట్టి హార్స్ రైడ్ కానీ కేమల్ రైడ్ కానీ మనకి ఈ పిరమిడ్స్కి అయితే మనం రీచ్ అవ్వచ్చు. ఫుల్లీ డెజర్ట్ అనమాట. అసలు స్టన్నింగ్ అంటే లుక్ వండర్ అనమాట, ఆసమ్ అనమాట. ఇది ఒక గ్రేట్ పిరమిడ్స్ అని చెప్పచ్చు. ట్రూలీ ఇట్స్ హిస్టారికల్ ప్లేస్ వేర్ అంటే మనకు ఒక శాండ్లో ఒక గోల్డెన్ పిరమిడ్స్ ఉన్నట్టు మనకి అనిపిస్తూ ఉంటాయి. చాలా చాలా అంటే లైక్ దిస్ లైక్ ఐ వాజ్ బ్లషింగ్ అనమాట. టు బీ ఫ్రాంక్, వెరీ వెరీ గ్రేట్ ప్లేస్. కింగ్ చట్స్ గోల్డెన్ మాస్క్ అండ్ సర్కోఫాగస్ అనమాట, గ్రేట్ పిరమిడ్. సో ఏన్షియంట్ అవుట్డోర్ అడ్వెంచరస్ అండ్ మనకి చాలా అంటే చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఇట్స్ వాస్ వెరీ వెరీ ఆసమ్ అనమాట. సీరియస్లీ నాకైతే అనిపించింది, ఇలా ఉంటుందా అని లైఫ్. సో డెజర్ట్ కానీ పిరమిడ్స్ కానీ ఆ నేచర్ కానీ చాలా అంటే చాలా రియలిస్టిక్గా చూసాను నేనైతే. సో మై 48 hours in Egypt are honestly, I want to say it's mind blowing. From the golden halls of the museum and the shadows, and it was the great pyramids,
This day has been a whirlwind and a history and adventure. It just goes to prove that you need a month to see the world అనమాట. మనకి 48 అవర్స్ అయితే సరిపోదు, ఇంకా ఎక్కువ టైం ఉంటే డెఫినెట్గా ఇవన్నీ ఎంజాయ్ చేయండి. సో దిస్ వాజ్ ఎ వెరీ వెరీ గ్రేట్ అనమాట, వెరీ అడ్వెంచరస్ ట్రిప్ అని నేను చెప్పచ్చు. సో ఫ్రమ్ అరౌండ్ ద గ్లోబ్. సో దిస్ వాజ్ ద, ఇవన్నీ చూస్తుంటే నేను అలాగా లైక్ ఎలా అంటే టైం సరిపోలేదు, కానీ అసలు ఇంకా అలా చూస్తూ నాకు ఇంకా మెమరీ అయితే నియర్లీ నేను చాలా పిక్స్ అయితే తీసుకున్నాను. అంటే అందరికీ షేర్ చేద్దాం, చూపిద్దాం అని చెప్పి ఇంకా చాలా అంటే చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ అనమాట. నేను ఫస్ట్లీ మలేషియా చూసి అక్కడ అన్నీ కొన్ని అనిపించింది, కానీ నెక్స్ట్ కొన్ని కువైట్లో కొన్ని ఏరియాస్ కవర్ చేసి, అలాగే ఈజిప్ట్ అనమాట. సో ఇంకా మనం అంటే లైక్ ఇంకా తెలుసుకోవాలి, ఇంకా చాలా ఉంది చరిత్రలు, ఇంకా మంచి విషయాలు తెలుసుకోవాలని నాకు అనిపించింది. సో డెఫినెట్గా మీరు కూడా ఈ వీడియోలో కొన్ని క్లిప్స్ అయితే పెట్టాను, డెఫినెట్గా చూడండి. మ్యూజియం కానీ, పిరమిడ్స్ కానీ, ఏన్షియంట్ సివిలైజేషన్ కానీ మొత్తం అంతా కూడా ఉంది. సో డెఫినెట్గా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు అందిస్తాను. ఇంకా అలాగే మీరందరూ నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కైండ్ అండ్ లవ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.